యు ఆర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ రహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. నేను ఈరోజు ముఖ్యంగా దోమల యొక్క పెరుగుదలను అరికట్టడంలో ఇక్కడ 4 రకాల మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి. అంటే మేనేజ్మెంట్ ఆఫ్ మస్కిటో బ్రీడింగ్ ఆర్ మేనేజ్మెంట్ ఆఫ్ కంట్రోలింగ్ ఆఫ్ అడల్ట్ మస్కిటోస్లో 4 పద్ధతులు ఉన్నాయి. ఫస్ట్ పద్ధతి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ మెథడ్ లేదా రిడక్షన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ లార్వా. ఈ పద్ధతిలో మనం ఏం చేస్తామంటే ఫస్ట్గా గ్రామాల్లోకి వెళ్ళి మన ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, సూపర్వైజర్స్ ఎవరైనా సరే ఇంటింటికి వెళ్ళి ప్రజల్లో దోమల మీద, దోమల యొక్క ఉత్పత్తి స్థానాల మీద, దోమల యొక్క జీవిత చరిత్ర మీద, దోమల యొక్క గుడ్డు, లార్వా, ప్యూప మొదలగు నీటిలో నివసిస్తాయని, కాబట్టి నీటి నిల్వలను ఎక్కడైనా సరే వాటిని రిమూవ్ చేసే విధం మీద, అంటే దోమల మీద అవేర్నెస్ని కలుగజేయటం అనేది ఫస్ట్ క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్ ఇస్ ద ఫస్ట్ ప్రైమరీ స్టెప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ అడల్ట్ మస్కిటో బ్రీడింగ్. అయితే ఇది చెప్పిన తర్వాత మన ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ కూడా ఇంటింటికి హౌస్ టు హౌస్ సర్వే చేసి ఆ ఇంటిలో ఉన్నటువంటి వివిధ రకాల సోర్సెస్ని ముందు ఐడెంటిఫై చేయాలి. అంటే ఇంటి లోపల ఫ్రిడ్జెస్ ఉండొచ్చు, కూలర్స్ ఉండొచ్చు, ఇంటి బయట ఆవరణలో పూల మొక్కలు, కుండీలు ఉండొచ్చు, అలాగే పనికిరాని టైర్లు, ట్యూబులు ఉండొచ్చు, అలాగే కొన్ని ప్లాస్టిక్ బాటిల్స్ ఉండొచ్చు, అలాగే పాడుపడిన రోళ్ళు, అలాగే కాఫీ కప్పులు, ఇలాంటివన్నీ కూడా, అలాగే తొట్లు, బకెట్లు, పూల కుండీలు, ఇవన్నీ కూడా రకరకాల మనకు ఏవైతే పనికి రాకుండా ఉంటాయో అవన్నీ కూడా ఇళ్లలో ఉంటాయి. అయితే ప్రజలు వీటి మీద సరైన అవగాహన లేక వీటి గురించి అక్కడగన వర్షపు నీటిని ఉన్నప్పటికీ కూడా ప్రజలు దాని అజ్ఞానంతో దాన్ని వదిలేస్తారు. దానివల్ల ఏమవుతుంది, అక్కడ వర్షపు నీరు చేరి అక్కడ లార్వా పెరిగి ఆ లార్వా కాస్త దోమలుగా మారిపోయి దోమల జనాభా వృద్ధి చెందడానికి ఇదొక అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలని మనము ఇంటింటికి తిరిగి మనం హౌస్ టు హౌస్ సర్వే చేసి చెప్తాం. కాబట్టి ఈ విధంగా చెప్పడం ద్వారా, అలాగే ఉన్నటువంటి లార్వాని గుర్తించి వెంటనే వాళ్ళకి చెప్పి అవేర్నెస్ కల్పించి నీటిని తొలగించడం ద్వారా, అలాగే మనకి ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ గురించి చెప్పి ఇంటి లోపల, ఇంటి బయట మన నీరు నిల్వ లేకుండా చూసుకోవటం, మురికాలువలు ఉంటే కనుక ఇంటి ముందు మురికాలువలు ఉంటే దాన్ని పారుదల చూసుకోవటం, ఇంటి ముందు నీటి గుంటలు ఉంటే దాంట్లో ఆయిల్ బాల్స్ స్ప్రే చేసుకోవాలి. ఇలాగ అవగాహన కల్పించడం అనేది దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ కంట్రోలింగ్ మస్కిటో బ్రీడింగ్. ఇది ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ మెథడ్లో ఒక భాగం. మనం మేనేజ్మెంట్ ఆఫ్ మస్కిటో బ్రీడింగ్లో సెకండ్ మెథడ్ ఏంటంటే కెమికల్ మేనేజ్మెంట్ లేదా కెమికల్ కంట్రోలింగ్ మెథడ్. ఈ మెథడ్లో ఏం చేస్తామంటే కొన్ని రసాయనాలను ఉపయోగించి ముఖ్యంగా మస్కిటోలో ఉన్నటువంటి లార్వాని చంపడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మనము 2 పద్ధతులను చేస్తాం. ఒకటి పీడీపీ వర్క్ అంటాము, రెండోది ఏఎల్ఓ వర్క్ అంటాం. పీడీపీ వర్క్ గురించి తెలుసుకుంటే, పీడీపీ అంటే ఏంటి, పెరిస్ డొమెస్టిక్ ప్లేసెస్, అంటే ఇంటి ఆవరణలో ఉన్నటువంటి ప్లేసెస్లో ఉన్నటువంటి అన్ని రకాల వాటర్ బాడీస్ని కవర్ చేస్తూ అందులో ఆ వాటర్లో మనం ఒక రకమైనటువంటి కెమికల్ని కలపటం. దీన్ని మనం పెరిస్ డొమెస్టిక్ ప్లేసెస్ పీడీపీ వర్క్ అని అంటాం. ముఖ్యంగా ఇందులో మనం ఇక్కడ చూసారా, చూడండి ఇక్కడ ఇది ఒక కెమికల్. దీన్ని మనం టీమోఫాస్ అంటాం. టీమోఫాస్ అంటే దీన్ని ఎబేట్ కూడా అంటాము. ఈ టీమోఫాస్ని, ఈ కెమికల్ని ఏం చేస్తామంటే ఒక 2 లీటర్స్ బాటిల్ తీసుకొని అందులో 2 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకొని ప్రతి లీటర్కి 1 లీటర్ ఆఫ్ వాటర్కి 2 ml టీమోఫాస్ లిక్విడ్ని కలిపితే ఒక తెల్లటి పాల వలె ఒక ద్రవం తయారవుతుంది. దాన్ని మనం స్టాక్ సొల్యూషన్ అంటాం. అంటే ఆ స్టాక్ సొల్యూషన్ని మనం ఎక్కడైతే మన ఇంటిలో పీడీపీ వర్క్ చేస్తున్నామో ఇందులో భాగంగా మనం ఇక్కడ ఒక తొట్టెని గుర్తించాము. చూడండి ఇక్కడ వాటర్ ఎలా ఉన్నాయో. అంటే వీళ్ళకి యాక్చువల్గా ఈ వాటర్ వాడకపోవటం వలన పాచి పట్టింది ఆటోమేటిక్గా. కానీ ఇందులో కూడా దోమ లార్వాలు, గుడ్లు ఉన్నాయి. వీటిని మనం ఇప్పుడు ఏం చెప్పాలి వాళ్ళకి అంటే, చూసారా ఇప్పుడు మనం ఇక్కడ తొట్లో వాటర్ ఒక స్టాగ్నెట్ అయి ఉన్నాయి. కాబట్టి మనం ఈ స్టాక్ సొల్యూషన్ని మనం ఇలా కలుపుతున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే నీళ్ళలో ఉన్నటువంటి లార్వాలు, గుడ్లు చనిపోతాయి. కాకపోతే వాళ్ళకి ఏం చెప్తామంటే ప్రతి శుక్రవారం దీన్ని వాటర్ని తీసేసి తొట్టి అంతా నీట్గా కడిగి పట్టుకోమని చెప్తాము. ఈ విధంగా మనం పెరిస్ డొమెస్టిక్ ప్లేసెస్ పీడీపీ వర్క్ కూడా చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి కెమికల్
కంట్రోల్ మెథడ్లో సెకండ్ ప్రాక్టీస్ ఏంటంటే ఏఎల్ఓ వర్క్, యాంటీ లార్వల్ ఆపరేషన్స్ ఎలా చేయాలి అనేది చెప్తాను. అంటే ముఖ్యంగా మనం టీడీపీ వర్క్లో ఇంటి లోపల ఉన్నటువంటి వాటర్ బాడీస్లో ఉన్నటువంటి లార్వాలని గుడ్లని చంపాం కదా, అలాగే ఇంటి ముందు ఉన్నటువంటి కాలువల్లో మురుగునీటిలో ఉన్నటువంటి లార్వాలని గుడ్లను చంపడం కోసం మనం ఏఎల్ఓ వర్క్ చేస్తాం. ఈ ఏఎల్ఓ వర్క్లో 2 రకాల కెమికల్స్ చాలా వాడతాము. అందులో ముఖ్యంగా మనకి డైఫ్లూ బెంజురాన్, ఇక్కడ చూసారా, ఇక్కడ చూడండి, డైఫ్లూ బెంజురాన్ అనేటువంటి కెమికల్, ఈ పౌడర్ ఉంది, 500 గ్రామ్స్ పౌడరు. ఈ పౌడర్ని మనము జస్ట్ మనం దీన్ని ఎలా స్ప్రే చేస్తామంటే, ఏదన్నా పవర్ స్ప్రే కానీ ఏదన్నా ఒక పొలాల్లో రైతులు ఉపయోగించేటువంటి ఒక స్ప్రేయర్ సహాయంతో 10 లీటర్స్ ఆఫ్ వాటర్లో 10 ml లేదా పౌడర్ కదా, 10 గ్రామ్స్ ఆఫ్ పౌడర్ని 10 లీటర్స్ ఆఫ్ వాటర్లు కలిపి దీన్ని మనం కాలువలకి చేస్తాం అనమాట. అంటే 10 లీటర్స్ ఆఫ్ వాటర్కి 10 గ్రామ్స్ ఆఫ్ డైఫ్లూ బెంజురాన్ అనే కెమికల్ని ఉపయోగించి కాలువల్లో మనము యాంటీ లార్వల్ ఆపరేషన్స్ చేసి కాలువల్లో మురుగు నీటిలో ఉన్నటువంటి లార్వాల్ని చంపుతాం. అలాగే దీంతోపాటు మనకి బీటీఐ పౌడర్ అని కూడా ఉంది, బీటీఐ లిక్విడ్ కూడా ఉంది. బ్యాసిలస్ తురంజెసిస్ వ్యాస్ ఇజ్రాయలెన్సిస్ అనేటువంటి కెమికల్ అనమాట. దాన్ని బీటీఐ పౌడర్ అని అంటాము. ఈ బీటీఐ పౌడర్ని కూడా అది కూడా 500 గ్రామ్స్ లోపల వస్తుంది. దాన్ని 10 లీటర్స్ ఆఫ్ వాటర్లో 250 గ్రామ్స్ ఆఫ్ బీటీఐ పౌడర్ని కలిపి దాన్ని కూడా మనం కాలువలోకి స్ప్రే చేస్తాం. ఈ విధంగా మనము ఇంటిలో ఉన్నటువంటి లార్వాల్ని చంపడం కోసం పీడీపీ వరకు, ఇంటి బయట ఉన్నటువంటి కాలువలో లార్వాల్ని చంపడం కోసం ఏఎల్ఓ వరకు చేస్తాం. స్థానిక గొల్లపాలెం గ్రామంలో ముఖ్యంగా బీసీ కాలనీలో మనకి కాలువల్లో కొంచెం లార్వా ఉందని తెలుసుకొని, అదిగాక వర్షాలు పడటం వలన మనకు శానిటేషన్ పరంగా ఏఎల్ఓ వర్క్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ వాళ్ళ సహకారంతో మనం ఆశాలు, ఏఎన్ఎంస్, హెల్త్ అసిస్టెంట్ అందరం కలిసి మనం ఈరోజు ఇక్కడ ఏఎల్ఓ వర్క్ చేస్తున్నాము. అందులో భాగంగానే మనము బీటీఐ పౌడర్ని మనకు ఇక్కడ పంచాయతీ వాళ్ళు ఒక పవర్ స్ప్రేని తీసుకొచ్చారు. అది దాని యొక్క కెపాసిటీ సుమారుగా 10 to 12 లీటర్స్ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ 250 గ్రామ్స్ ఆఫ్ బీటీఐ పౌడర్ని ముందుగా మనం ఒక చిన్న జగ్గులో వాటర్తో కలిపి పేస్ట్గా చేసుకొని, ఆ తర్వాత ఇక్కడ కలిపి మనం చూసాం కదా, ఈ విధంగా మనం సైడ్ డ్రైన్స్లో మనం చేయటం జరిగింది. ఈ విధంగా మనకి చూసారా, ఇక్కడ మనం ఏం చేయాలంటే ముఖ్యంగా గ్రామాల్లో చూసినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక దిబ్బ కనపడుతుంది, అంటే పశువుల పాకలాగా ఉంది. అక్కడ మనకి మురుగుగా నీరు, కొంచెం బురద, ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లోనే ఎక్కువగా ముఖ్యంగా ఇలాంటి లార్వాలు గుడ్లు పెట్టడం, అంటే దోమలు గుడ్లు పెట్టడం, లార్వాలుగా మారిపోవటం, అలాగే ఈగలు, చూసారా ఎంత అపరిశుభ్రంగా ఉందో ఈ పశువుల పాకల దగ్గర. ఇలాంటి ప్లేసెస్ని మనం ముఖ్యంగా కవర్ చేయాలి. ఇలా కవర్ చేయటం వల్ల ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి గుడ్లు, లార్వాలు, అదే సమయంలో ఈగలు సంబంధించినటువంటి గూడ్లు కూడా నాశనం అయిపోతాయి. చూడండి, ఇతను చక్కగా స్ప్రే కూడా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా మనం ఇలా చేసినట్లయితే గ్రామాల్లో శానిటేషన్ బాగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఈ యాంటీ లార్వల్ ఆపరేషన్ చేసేటప్పుడు ఇంకొక విషయాన్ని కూడా మనం చేయాలి. అదేంటంటే వాళ్ళ సహకారంతోనే డ్రైన్స్ను కూడా మనం క్లీన్ చేయించాలి. అందులో భాగంగానే ఈ ఊళ్ళో మనము పంచాయతీ వాళ్ళు ఆ డ్రైన్స్ను కూడా, అంటే మనం నీటిని ముందుగా క్లీన్ చేసేసి, అంటే నీరు పారుదల చేసేసి ఎక్కడైనా డ్రైన్స్ స్టక్ అయి ఉంటే కనుక వాటిని మనం క్లీన్ చేస్తున్నాము. ఈ విధంగా చూసారా, ఇక్కడ డ్రైన్స్ను క్లీన్ చేసేసి ఆ తర్వాత వాటి మీద మనము ఏఎల్ఓ వర్క్ చేస్తున్నాము. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే గ్రామంలో పారిశుధ్యము బాగా మెరుగైపోయి మనకి వాటి వలన వచ్చేటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి. అందులో భాగంగానే ఈ ఊళ్ళో మనం గొల్లపాలెం గ్రామంలో పంచాయతీ వర్కర్స్ సహకారంతో మనం ఈ పనులన్నీ చేయిస్తున్నాం. ఈ విధంగా మనం ఏఎల్ఓ వర్క్ అనేది చాలా చేయాలి. ఇలా చేయటం వలన గ్రామంలో పారిశుధ్యం మెరుగుపడుతుంది. దోమల జనాభా, ముఖ్యంగా లార్వా
జనాభా తగ్గిపోయి ఆటోమేటిక్గా మనం దోమల జనాభాను తగ్గించడంలో ఇదొక పద్ధతి. ఈ విధంగా మనం కాలువల్లోనే చూసారా, దీని కింద కల్వర్ట్ కింద కూడా మనం స్ప్రే చేయాలన్నమాట. ఎక్కడైతే వాటర్ అయితే ఉంటుందో అక్కడ చేయాలి తప్ప నేల మీద చేయకూడదు. ఈ విధంగా చూసారా, గ్రామాల్లో పశువుల పాకలు, పశువుల కష్టాలు ఇలాంటి చోట్ల. అలాగే అందులో భాగంగానే మనం గ్రామంలో బావులు ఉంటాయి. బావి చుట్టూ చూడండి ఎంత ఏ విధంగా మొక్కలు, పిచ్చి మొక్కలు పెరిగాయో వీటిని కూడా శుభ్రంగా మనం క్లీన్ చేసేసి బావులో క్లోరినేషన్ కూడా చేసాం అన్నమాట. ఈ విధంగా మనం ఏలో వర్క్ అనేది చేయటం జరిగింది. ఇప్పుడు మనకి కెమికల్ కంట్రోల్ మెథడ్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అవేంటంటే ఇంటి లోపల ఉన్నటువంటి పెద్ద దోమల్ని చంపడం కోసం మనకు ఇండోర్ స్పేస్ స్ప్రే అనే ఒక పద్ధతిని అవలంబిస్తాము. ఈ పద్ధతిలో సైఫోనోత్రిన్, ముఖ్యంగా చూడండి ఈ కెమికల్ సైఫోనోత్రిన్ 5% ఈసీ అనేటువంటి కెమికల్ని యూజ్ చేసి ఫ్లిట్ పంపుల ద్వారా కిరోసిన్లో ఈ మందుని కిరోసిన్లో 1 లీటర్ కిరోసిన్కి 25 ml సైఫోనోత్రిన్ని కలిపి మనం ఇంటి లోపల పెద్ద దోమలు చంపడం కోసం మనం ఈ పద్ధతిని అవలంబిస్తాం. దీన్ని మనము ఐఎస్ఎస్ స్ప్రే లేదా ఇండోర్ స్పేస్ స్ప్రే అంటాం. దీని ఉద్దేశం ఇంటి లోపల పెద్ద దోమల్ని చంపటం. అలాగే మనకు ఇంకొక పద్ధతి ఉంది. ఇంటి బయట ఉన్నటువంటి వీధుల్లో ఉన్నటువంటి దోమల్ని చంపడం కోసం ఫాగింగ్ అనేటువంటి మెథడ్ని కూడా ఉపయోగిస్తాము. ఫాగింగ్లో కూడా ఇదే మందు, కాకపోతే కాంపోజిషన్ వేరు. కాకపోతే ఫాగింగ్లో ముఖ్యంగా ఫాగింగ్ యంత్రం ఉంటుంది కదా, అందులో డీజిల్ ఉంటుంది. డీజిల్లో కలుపుతాము. కాకపోతే 1 లీటర్ డీజిల్కి 7 ml సైఫోనోత్రిన్ని కలుపుతాము. కలిపి పొగని పుట్టించడం ద్వారా పొగ ద్వారా బయట ఉన్నటువంటి దోమల్ని చంపుతాము. ఇది పెద్ద ఎఫెక్టివ్గా ఉండదు, చాలా కాస్ట్గా ఉంటుంది. ఇదొకటి. అలాగే మనకి ఇంకొక పద్ధతి ఉంది, దాన్ని ఐఆర్ఎస్ స్ప్రే అని అంటాం. అంటే ఇండోర్ రెసిడ్యుయల్ స్ప్రే. ముఖ్యంగా ఇందులో మలాథియాన్ అనేటువంటి పౌడర్ని ఉపయోగిస్తాము. ముఖ్యంగా 10 లీటర్స్ ఆఫ్ వాటర్లో 2 kgs ఆఫ్ మలాథియాన్ని కలిపి సపరేట్ పంపుల ద్వారా ఇంటి లోపల, ఇంటి బయట, గోడలకి, చూరు కింద మనం గోడల మీద స్ప్రే చేస్తాము. స్ప్రే చేయటం ద్వారా దోమలు అక్కడ గోడల మీద కూర్చొని అవి ఆ యొక్క మలాథియాన్ని తిని చనిపోతాయి. ఈ విధమైనటువంటి పద్ధతులన్నింటినీ కలిపి మనం కెమికల్ కంట్రోల్ మెథడ్ అంటాం. తెలుసు కదా, పీడిపి వరకు, ఏఎల్ఓ వరకు, ఐఎస్ఎస్, ఐఆర్ఎస్ అండ్ ఫాగింగ్, ఈ 5 పద్ధతులను కలిపి మనము కెమికల్ కంట్రోల్ మెథడ్ అని అంటాం. హాయ్, యు ఆర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ రహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. మనం ఈరోజు చూశారు కదా, ఇళ్ల మధ్యనే ఒక వాటర్ స్టాగ్నెంట్ బాడీ ఉంది. అంటే ఇక్కడ నీళ్లు నిల్చుని ఉన్నాయి. ఈ నీళ్లు ఎటు వెళ్ళటానికి అవకాశం లేదు. అంటే ఇక్కడ సరిగా ప్రవహించడానికి అవకాశం లేదు. కాబట్టి మనము ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనేది ఈ వీడియో నేను చేస్తాను. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే యాజ్ ఏ పారామెడికల్గా మనం ఆయిల్ బాల్స్ స్ప్రే చేయటం ద్వారా మనం ఇక్కడ ఉన్నటువంటి నీళ్లలో ఉన్నటువంటి దోమల యొక్క గుడ్లను, లార్వాలను చంపొచ్చు. ఆయిల్ బాల్స్ ఎలా ఉపయోగపడుతుందని మీకు డౌట్ రావచ్చు. ఆయిల్ బాల్స్ ఏంటంటే ఇప్పుడు ఈ ఉన్నటువంటి నీళ్లలో ముఖ్యంగా మనకి దోమలు ఎక్కడ గుడ్లు పెడతాయంటే ముఖ్యంగా నిల్వ ఉన్నటువంటి నీటిలో గుడ్లు పెడతాయి. అదే దోమలు బయట వాతావరణంలో నేల మీద, చెత్త కుప్పల మీద పెట్టవు. ఎందుకంటే వేరే పరాన్న జీవుల నుంచి ఆ గుడ్లను తినేస్తాయి. అంటే పక్షులు కానీ, కీటకాలు కానీ ఆ గుడ్లను తినేస్తాయి. కాబట్టి జనరల్గా దోమలు ఏం చేస్తాయంటే వాటి గుడ్లను జాగ్రత్తగా కాపాడుకోవటం కోసం ఇలా స్టాగ్నెంట్గా ఉన్నటువంటి, అంటే నీటి ప్రవాహం లేకుండా నిల్చున్నటువంటి నీటిలోనే గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు 10 రోజుల్లో లార్వాగా మారిపోతాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ లార్వాని చంపటం కోసం ఇక్కడ ఆయిల్ బాల్స్ని స్ప్రే చేస్తున్నాం. మనం స్ప్రే చేసే ఆయిల్ బాల్స్ని ఒకసారి చూడండి. ఈ ఆయిల్ బాల్స్ని మనము ముంచేసి ఓకే ఇక్కడ దగ్గరలో ఒకటేసి ఇలా వెనకంత అనగబాక అక్కడి నుంచి అట్ట అనేసి గొడ్ల మీద వేసేయి, అక్కడ వేసేయి. చూసారా, మనం ఈ విధంగా ఆయిల్ బాల్స్ వేయటం ద్వారా ఏం జరుగుతుందంటే అక్కడ మనం ఈ ఆయిల్ వాటర్ మీద ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఈ యొక్క ఆయిల్ యొక్క సర్ఫేస్ టెన్షను నీటి యొక్క సర్ఫేస్ టెన్షన్ కంటే చాలా తక్కువ గనక ఆయిల్ అనేది నీటి మీద ఒక లేయర్ ఫామ్ అవుతుంది. తద్వారా లార్వాలు ఏం చేస్తాయంటే
వాటిని లార్వాకి ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ ఎక్కడ ఉంటుంది? బయట నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ దానికి సరిపోదు. బయట ఉన్నటువంటి గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని తీసుకోవాలి. అందుకోసం లార్వా ఏం చేస్తుంది? బయటకు వచ్చి నీటి పైకి వచ్చి బయట ఉన్నటువంటి గాలిని పీల్చుకొని లోపలికి వెళ్తుంది. ఇప్పుడు మనం ఏం చేసాము? ఈ విధంగా వాటి యొక్క ఆక్సిజన్ అందకుండా ఆయిల్ బాల్స్ స్ప్రే చేయడం ద్వారా ఈ నీటిలో ఉన్నటువంటి లార్వాలు వాటంతట అవే చనిపోయాయి. ఇలాంటి టెక్నిక్స్ని అందరూ ఉపయోగించుకుంటే ఎవరైనా సరే ప్రజలు నా వీడియో చూసిన వాళ్ళు ఇళ్ల మధ్యన కనుక ఇలాంటి నీటి కుంటలు కనుక ఉండి ఎటు ప్రవహించడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఆయిల్ బాల్స్ స్ప్రే చేసుకొని సింపుల్గా లార్వాల్ని చంపొచ్చు. ఈ విధంగా యు ఆర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ రహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ముఖ్యంగా మనము మస్కిటో మేనేజ్మెంట్ పద్ధతుల గురించి మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు మనకి ఇంకొక మేనేజ్మెంట్ మెథడ్ ఉంది. అదేంటంటే బయాలజికల్ కంట్రోల్ మెథడ్. అంటే హౌ టు కంట్రోల్ మస్కిటో బ్రీడింగ్ అనే పద్ధతుల గురించి మాట్లాడుతున్నాం కదా. అందులో బయాలజికల్ మేనేజ్మెంట్ ఎలాగో చూద్దాం. అసలు బయాలజికల్ మేనేజ్మెంట్ అంటే ముఖ్యంగా కొన్ని రకాల జీవుల్ని ఉపయోగించి, ముఖ్యంగా గంబూషియా లాంటి చేప పిల్లల్ని ఉపయోగించి మనము నీటిలో ఉన్నటువంటి లార్వాల్ని చంపటం అనమాట, తినటం. ఎందుకంటే గంబూషియా ఫిష్ అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి. ఇవి ఎక్కువ గుడ్లను పెడతాయి. ఒక నెలలోనే కొన్ని వందల స్థాయిలో ఉత్పత్తి అవుతాయి. ఇవేం చేస్తాయంటే మురికి నీటిలో ఉన్నటువంటి లేదా చేపలు, సపోజ్ ఇది చూడండి, ఇలాంటి చెరువుల్లో గనక మనము ఈ గంబూషియా ఫిష్ని వదిలిపెడితే ముఖ్యంగా ఈ చెరువులో ఉన్నటువంటి లార్వాల్ని గుడ్లను కూడా ఈ గంబూషియా ఫిష్ తినేసి ఆటోమేటిక్గా మనకి ఈ లార్వా యొక్క పెరుగుదల లేకుండా చేస్తుంది. కాబట్టి ఈ విధంగా చేప పిల్లలను వదలటం ద్వారా ముఖ్యంగా మనము బావుల్లోనూ చిన్న చిన్న నీటి కుంటల్లోనూ చెరువుల్లోనూ ఈ పద్ధతిని అవలంబించి మనం గంబూషియా ఫిష్ని, ముఖ్యంగా ఈ ఫిష్ అనేది ఎక్కడ దొరుకుతుందంటే అయితే బయాలజికల్ కంట్రోల్లో భాగంగా మనం గంబూషియా చేప పిల్లల్ని నీటిలో వదిలిపెట్టి సహజ సిద్ధంగా వాటికి ఆహారమైనటువంటి లార్వాల్ని నిర్మూలించడం అనేది ఈ పద్ధతిలో చాలా ఉత్తమంగా ఉంటుంది. ముఖ్యంగా మనం ఇలాంటి గంబూషియా చేప పిల్లల్ని నిల్వ ఉన్నటువంటి నీటి కుంటలు, చెరువులు, బావులు, అలాగే నీటిపారుదలైనటువంటి సైడ్ డ్రైన్స్లో కూడా మనం వదిలిపెట్టవచ్చు. అయితే ఇలా వదిలిపెట్టేటప్పుడు మేల్ అండ్ ఫిమేల్ ఫిషెస్ కూడా ఉండేటట్టు చూసుకోవాలి. ముఖ్యంగా ఒక 3 ఆడ చేప పిల్లల్ని ఉంటే ఒక 2 మగ చేప పిల్లలు కూడా ఉండాలి. ఇవి తొందరగా సంతానోత్పత్తి చేసి మరిన్ని పిల్లల్ని కూడా పెడతాయి. ఈ విధంగా వీటిని మనము నీటిలో వదిలిపెట్టడం ద్వారా అవి మనం సహజ సిద్ధమైనటువంటి వాటి ఆహారంగా లార్వాలు ఉంటాయి కనుక ఇది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతిగా మనం దీన్ని భావిస్తాము. కాబట్టి ఇలాంటి పద్ధతులు ఉపయోగించి మనం దోమ యొక్క లార్వాల్ని అలాగే పెద్ద దోమల్ని కూడా మనం చంపొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.